న్యూస్ నేను ప్రియాంక బులెటిన్ అప్డేట్ చేద్దాం. దళిత సామాజిక పరిరక్షణ సమితి తరపున పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతు ఇస్తున్నట్లుగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలక ప్రసాద్ వెల్లడించారు. అంతర్గం మండల ప్రెస్ క్లబ్ లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాలలో అడుగడుగున ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ హయాంలోనే అందరికీ న్యాయం జరిగిందని భావిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో శ్రీహరి, సంపత్, సాయి రోహిత్, రాజేశం పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మేము దళిత సంఘాల ఐక్యవేదికతో పాటు మా దళిత సామాజిక హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ అంతర్గా మండలంలోని బ్రాహ్మణపల్లి, అంతర్గాం, తక్కలపల్లి వివిధ ప్రాంతాలలో ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల స్పందన చాలా బాగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి, ఇంటింటికి ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం ఏదో రకంగా అందేటువంటి కార్యక్రమాలు, ఒక ఎమ్మెల్యే 3 నుండి 4 మిగిలింది ఏంటి అంటే మళ్ళీ టీఆర్ఎస్ రావాలని కోరుకుంటారు. టీఆర్ఎస్ మొత్తం అని చెప్పి మేము కూడా విశ్వసిస్తాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కారు గుర్తుకు పడేసి టీఆర్ఎస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సంతలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కమలంపువ్వు గుర్తుకు ఓటు వేసి మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సింగారం నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుల పుణ్యం భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాముల ఐలయ్య, నర్సయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ హాజరయ్యారు. రాజ్యాంగం మారుస్తామన్న బీజేపీ, బీఆర్ఎస్ మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏను గుర్తుకు ఓటు వేసి ఆదిలాబాద్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి మేస్టర్ జంగుబాబును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షుడు, బోధ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థిక రాజకీయ అంశాల్లో చాలా వెనుకబడి ఉంది. దీనికి గల కారణం ఏమంటే రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ సౌభాతులు అనే బచ్చోగైతే జిల్లా మంతకు బాబా మల ఉంది మాకు భయించినంత దానికి మార్పులు వెత్తలి తొందరి మళ్ళా ఉంది ఒక రోజు మనం చేసే ప్రతి ఓటుకి సమాధానం ఉంటుంది. రేపటి రోజున ప్రతి అగ్రకుల పార్టీలు మనుషులు మనోళ్ళే ఉండొచ్చు, గూడెం నగేష్ మనోడే ఉండొచ్చు, బాబురావు మనోడే ఉండొచ్చు, ఆతహక్కు ఉండొచ్చు, కానీ మనుషులు మనోళ్ళు వీళ్ళ దిమాకులు మాత్రం అగ్ర కులాలయ్యి. కాబట్టి अपने आदमी दिमाग दूसरों का है, बुझ लिए अभी उनको वोट नहीं डालना चाहिए. పరిపాలించింది మరి 75 సంవత్సరాల కాలం మనము మన దేశ పౌరులతోటే పరిపాలన సాగింది. విదేశీయులు ఈ దేశాన్ని పరిపాలించిన రేపు మనకి ఏం చేస్తారు మిత్రులారా గుర్తుంచుకోండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకు జబ్బు అయిందని, రోగం ఉన్నదని పోతే ఆ డాక్టర్ తోటి కాలేదు. గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మార్నింగ్ వాకర్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
గడ్డం వంశీకృష్ణని గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశాన్ని ఇవాళ స్వతంత్రం లేకుండా మరి ఈ రిజర్వేషన్ తీయడానికి ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి వస్తా ఉన్నాయి. వాళ్ళందరూ ఒకటే. మొన్నటి వరకు సింగరేణి ప్రైవేటీకరణ చేయాలన్నది బీజేపీ, బీఆర్ఎస్ కలిసే కదా. మీరందరూ కూడా చూస్తారు పార్లమెంట్ లో. ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఆయన, ఈ ఊరు సింగరేణి ప్రైవేటీకరణ అయితే అని చెప్పి. సిగ్గుందా, నోరా, ఆ తాటి పట్టనా, నాలుగనా అని అడుగుతున్నారు. మీరందరూ కూడా గమనించాలి. బండ అబద్ధాలు ఆడి ఈ ఊరు ఊరికి పూర్తిగా విధ్వంసానికి గురవుతుందని చెప్తాడు ఆయన. ఆయన చేసింది ఈ ఊరిని బొందల గడ్డ. ఆ కనబడే గుట్టలు ఆయన చేసిన పుణ్యమే. ఇండస్ట్రీ కావాలి, సింగరలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయాలి, మాకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని, నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయాలి, ఒక 2000 కోట్లు కావాలి అని మీరందరూ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ చేకూర్చి ఓటు ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి మీ అందరినీ శిరస్సు వంచి చేతులు జోడించి దయచేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను చేస్తున్న పనిలో నాకు సహకరించి నన్ను ఆశీర్వదించి సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అరటి పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని డైరెక్టర్ కావిడి రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు అంబేద్కర్ మెయిన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్యులు నవ్యకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి ప్రశాంత్, వరలక్ష్మి, కావేటి దేవి, హర్ష పాల్గొన్నారు. సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున ఈ రోజున మజ్జిగ, మంచినీళ్ళు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అరటికాయలు పంచిపెట్టడం జరిగింది. మా తల్లిదండ్రుల పేరు మీద సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ ఏర్పాటు చేసి తొలి ప్రోగ్రాం అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ తెలంగాణ వైస్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం చేయటం కోసం ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కృషి వలన ఈరోజు ఇలా సాధ్యపడింది. ఇది ఇవాళ ఉద్దేశం కాదు, మా స్వచ్ఛంద సేవా సొసైటీ చేద్దామని మా నాన్నగారు చనిపోయిన కాడ నుంచి 5వ వృత్తి చేద్దామన్న ఉద్దేశంతో ఒక 15 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చి ఈ రోజున సక్సెస్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ తొలి ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరగడం వల్ల చాలా సంతోషం. సంక్షేమ సంస్థ ద్వారా చేయటకు ఉత్సాహం చూపినట్లయితే వారు నన్ను సంప్రదిస్తే వారి ద్వారా కూడా మా ప్రోగ్రాం చేయాలని మా కోరిక. 10 మందికి సహాయం చేయాలన్నదే మా ధ్యేయం, లక్ష్యం. బీజేపీ ప్రభుత్వం దేవుడి పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు వీరయ్య విమర్శించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం వద్ద సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాడేది ఒక కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో భువనగిరిలో సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన పనితనాన్ని చూపించి ఓట్లాడగలిగేటువంటి స్థితిలో మోడీ సర్కార్ లేదు. అన్ని రంగాలలో విఫలమైనటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమ పనితనం చూపించుకోగలిగే స్థితిలో లేక దేవుడి పేరు, మతం పేరు చెప్పి ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నది. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని దేవుని వైపు మరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. మరోవైపు పేద ప్రజలు, సాధారణ శ్రామికులను మతం పేరుతో విభజించి చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం. ప్రజాస్వామ్యం మనుగడ కోసం, లౌకిక విలువల కోసం కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరం ఉంది. అందుకని పార్లమెంటుకి ఎక్కువ మంది కమ్యూనిస్టులను పంపాలి. ప్రజల్లోకి సిపిఎం విధానాలు బలంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది.
వీటన్నిటి ప్రయోజనాల రీత్యా తెలంగాణలో భువనగిరి స్థానాన్ని సిపిఎం పోటీ చేస్తున్నది. మీ అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థితో పోల్చి కొత్తపేట లింగోజిగూడ డివిజన్లోని పలు కాలనీల్లో కాంగ్రెస్ శ్రేణులు రోడ్ షో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మదియాష్కి గౌడ్, మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి రామరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, ప్రభాకర్ రెడ్డి, ముద్దగోని రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు. శంకరపల్లి మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ భారీ ర్యాలీ చేపట్టి ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కులమత వర్గ భేదాలు లేకుండా అభివృద్ధి జరుగుతుందని అశోక్ కుమార్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేడి వేసవికాలంలో ఇంకింత వేడి రాజేసింది. ఈ ఎన్నికల వేడిలో భాగంగా ఈరోజు మనం చేవెళ్ల పార్లమెంట్లోని కొన్ని గ్రామాల్లో తిరుగుతున్నాం. దీనికి సంబంధించి ఈరోజు మనం శంకరపల్లిలో మనతో ఉన్నారు. శంకరపల్లి మున్సిపాలిటీలోని 2వ వార్డు కౌన్సిలర్ అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారానికి వెళ్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రజలు ఎట్లా స్పందిస్తారు, ఈ చేవెళ్ల పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంత మెజార్టీని గెలిచే అవకాశం ఉంది ఒకసారి అన్న మంటపం తెలుసు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉంది అన్న శంకరపల్లిలో ప్రచారం? ఇప్పుడైతే మొదట్లో కొద్దిగా అంటే అంతగా లేకుండే, ఇప్పుడు రాను రాను రంజితన్న దూకుడు ఇప్పుడు ఉన్నటువంటి మేమందరం కూడా గతంలో టీఆర్ఎస్లోనే ఉన్నాము. టీఆర్ఎస్లో కూడా కౌన్సిలర్గా ఉన్నా కానీ మాకు ఏమీ నిధులేమీ ఇవ్వలేదు. నిధులు ఇవ్వకుండా ప్రజల దగ్గర పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడైతే ఎప్పుడైతే మేము రంజితన్నను, మహేందరన్న, సునీత మహేందర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు మేమందరము మాది ఇప్పుడు గణేష్ నగర్ కదా, ఇంచుమించు 5,000 ఓటర్స్ ఉంటారు అక్కడ కాబట్టి ప్రజలందరూ కూడాను, మహిళలు, యూత్ అందరూ కూడాను ఈరోజు కాంగ్రెస్కి మద్దతు చెప్తారు. అంటే మెజారిటీ అంటే 100% గెలుస్తాం. ఇది మా లక్ష్యం. ఈ నెల 8వ తేదీన ఇచ్చోడ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీకి గోషమహల్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విచ్చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, రాజసింహ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇచ్చోడ మండలం బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి వెల్లడించారు. జై శ్రీరామ్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి గోషామాల్ శాసనసభ్యులు రాజాసింగ్ గారు రేపు సాయంత్రం 8వ తారీఖు నాడు 7:30కు ఇచ్చోడాలో జరిగేటటువంటి భారీ ర్యాలీకి వారు ప్రచార నిమిత్తం వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా రాజాసింగ్ అభిమానులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు సాయంత్రం 8వ తారీఖు నాడు జరిగేటటువంటి 7:30కు ఇచ్చోడలో జరిగే ఈ యొక్క భారీ ర్యాలీకి మీరంతా కూడా తరలి వచ్చి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జరిగే ఈ యొక్క భారీ ర్యాలీకి మీరంతా కూడా తరలి వచ్చి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేలీలలో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎన్నవరం మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అశోక్ గౌడ్ పాల్గొన్నారు.
సర్పంచ్ కావాలని తిండి లేక ఎట్లా మళ్ళా అదే అంటున్నా బస్సు ఫ్రీ అని ఆటోలకు ఇప్పుడు మరి వాళ్ళతో నీ ఫ్రీ బస్ అను మా బస్ యాడ్ ఉందని వాళ్ళని అడగాలి కానీ మేము పెట్టాలి బస్సులు పెడతలేదు ఫ్రీ బస్ అని పెట్టిరు రోజు బస్సులు అయితే ఊర్లో పోతాం మన పని మనమే చేసుకుంటాం రోజు పోతాం ఫ్రీ బస్సులో. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడవక ముందే ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్ఆర్జీఎస్ కూలీ పనుల దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారని చేసి స్పష్టమైంది. తప్పకుండా పార్లమెంట్ మరి ఇప్పుడు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తప్పకుండా వాళ్ళు కూడా ఇతరులతో మాట్లాడి వాళ్ళ ఓట్లు కూడా తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి పార్టీ కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిందేమీ లేదని రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అన్నారు. రేకుర్తిలోని తన నివాసంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన గంగుల మంత్రి పదవి పొంది కూడా కార్యకర్తలకు ఏమీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ 18వ డివిజన్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికైనా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఉపాధి కల్పించాలని కోరారు. నేను కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల కొరకు ఏదైనా చేస్తా, వాళ్ళకు ఒక టోకెన్ ఇస్తా, అది బ్యాబ్జెక్ వాళ్ళు పెట్టుకోవచ్చు, ఏదైనా చేస్తా అన్నాడు. ఇంతవరకు ఏం చేయలేదు కమలాకర్. నేను అడుగుతున్నా ఈరోజు కార్యకర్తలకు మీరు 50 కోట్ల 100 కోట్ల పెట్టండి కమలాకర్ విరోధంగా కరీంనగర్లో ఒక పారిశ్రామికంగా ఒక పరిశ్రమను ఏర్పాటు చేయండి. ఈ కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యకర్తలు పాపం బీదోళ్ళరు, వాళ్ళకి ఏమైనా ఉపాధి కలిపినా నేను ఇద్దరు అడుగుతున్నా కమలాకర్ను విరోధాన్ని. గెలిచిన తర్వాత నాకు తోలిసి చెప్పులు కుట్టిస్తా కార్యకర్తలు కంటే ఏ లాభం కార్యకర్తలు ఆ చెప్పులు తోలు కమలాకర్ తోలు అవసరమా కార్యకర్తలు అంటే మేము ఎప్పుడైనా ఏ పార్టీలో ఉన్నా పార్టీకి అనుకూలంగా చాలా మంచిగా పనిచేస్తాం హార్ట్ఫుల్గా. మరి ఈరోజు 18వ డివిజన్లో కూడా నందెల్లి ప్రకాష్ అన్న మీరు చేయాలని కమలాకర్ అన్న కానీ వినోద్ అన్న కానీ డిప్యూటీ మేయర్ మీరు కానీ అన్న మీరు ఇన్ఛార్జ్ ఉండాలంటే మేము ఇన్ఛార్జ్ ఉన్నాం. కానీ నిన్నటి రోజునే ఒక మహిళ సుధగోరి మాధవి అనే ఆమె కార్పొరేటర్గా ప్రజలు మా కూడా మేము రాజీనామా చేసి విరమించుకుంటాం. వినోదన్న గెలవడానికి కూడా ఛాన్స్ ఉన్నది, దాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేస్తాను ఆయన బాగా తింటాం. అది కార్యకర్తలకు ఏమైనా చేస్తా అని కమలాకర్ వినోదన్న ప్రకటించని కార్యకర్తలు సంతోషపడతారు, ఇంకా ముందుకు వస్తారు, ఇంకా పనిచేస్తారని. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.